సో ఇదిగోండి గైస్, షెంజన్ నుంచి మనం వెళ్ళిపోతున్నాం ఫోషాన్. మన ఫర్నిచర్ గుర్తుందా? మన విల్లాకి లాస్ట్ టైము ఏం చేసాం మన విల్లా ఫర్నిచర్కి? అది ఫైనలైజ్ చేసి మొత్తం ఫైనల్ ఆర్డర్ తీసేసుకోవడానికి ఒకసారి వెళ్దాం, చూద్దాం ఎలా ఉందో. ఫోషాన్ వెళ్ళిపోతున్నాం. ఇదిగోండి మన డ్రైవరు. సో మన ఫర్నిచరు ఎలాగ అవుతుంది ఇన్స్పెక్షన్కి తర్వాత, ఇది ఫ్యాక్టరీ ఎలాగ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, ఏ వుడ్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారో చూడడానికి వచ్చాం. సో ఈ వీడియోలోని మీరు నా ఫర్నిచర్ గెస్ట్ చేయగలరా, అసలు ఫర్నిచర్ ఎలాగా చూపిస్తున్నారో అన్నీ చూపిస్తున్నా. ఇది ఫ్యాక్టరీ, ఎక్కడైతే మన ఫ్యాక్టరీలో మన ఫర్నిచర్ రెడీ అవుతుందో అవి డిస్ప్లే తీసినమాట. ఒకసారి వీడియోలో చూడండి, మీరు గెస్ట్ చేయగలరా లేదా నా ఫర్నిచర్ చూద్దాం. హలో గాయ్స్, చైనాలో ఇంకో అద్భుతమైన రోజు. మనం ఇప్పుడు వచ్చేసాం ఫోషాన్. ఫోషాన్ అంటే లాస్ట్ టైం గుర్తుందా, మన విల్లా ఫర్నిచర్ కోసం వచ్చాం. ఇప్పుడు దాన్ని ఫైనల్ ఇన్స్పెక్షన్ ఏమేం కొన్నామని బ్రదర్కి నా వీడియో చూసి ఒక 600-700 కాల్స్ వచ్చాయి. అందులోని కస్టమర్ కూడా వాళ్ళ విల్లాలు ఫర్నిచర్ చేసుకున్నారు, అంతా చేసుకున్నారు. మనం వాళ్ళ ఇన్స్పెక్షన్ అవి చేద్దాం. సో ఒక్కసారి అమెరికాకి ఎక్కడి నుంచి మెటీరియల్ తీసుకెళ్ళి షిప్ చేయొచ్చా లేదా, ఇల్లంతా రీవ్యాంప్ చేస్తున్నాం కాబట్టి అది ఒకసారి కనకర్ బ్రోతో కూడా మనం డీటెయిల్గా మాట్లాడదాం. బ్రో చైనా చూడండి, మొక్కజొన్న పొత్తులు తింటావా? దాని మీద కండే అంటారు, దాన్ని పీచ్ లాగా ఉంటుంది. ఆ పీచ్తో చేశారు ఇది. ఓటి అమ్మ చూడండి, మొక్కజొన్న తీసేసి మనం పీచ్ తీసి లోపల గింజలు తింటాం కదా, ఆ పీచ్తో చేసిన ప్రోడక్ట్. కానీ అన్బిలీవబుల్ సార్, అంటే మనసుకు నమ్మలేమాట, మన మైండ్ ఫాతం కూడా చేయలేదు అంత చేంజ్. అంటే ఈజ్ ఇట్ ఈవెన్ పాసిబుల్ అనిపిస్తుంది. చైనా గురించి మాట్లాడి 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 నోరు నొప్పడుతుంది. ఇదిగోండి మన బ్రిడ్జ్లు చూడండి, ఈ క్యాంటిలివర్ బ్రిడ్జ్లు. ఓరి నాయన, ఎక్కడ పడితే అక్కడ వస్తున్నాయి, ప్రతి రివర్ మీద క్యాంటిలివర్ బ్రిడ్జ్. చైనా అసలు ఎలాగ వెళ్ళిపోయిందో, ఎక్కడికి వెళ్ళిపోయిందో నాకు అర్థం కావట్లే. మరి ఇంకా నేను ఫుటేజ్ కూడా తీయడం మానేశాను. అంత డెవలప్ అయిపోయింది, అంత ఇంప్రూవ్ అయిపోయింది, మైండ్ బ్లోయింగ్. ఓకే, ఇవాళ మళ్ళీ వచ్చేసాం ఫోషాన్ అనే చిన్న టౌన్. సో కర్ణాకర్ బ్రో అందరికీ హలో చెప్పు. హాయ్. సో నిన్న రాత్రి కస్టమర్స్ వచ్చారా నందిగాం నుంచి? మన వీడియో చూసానా? ఏ బాయ్, మర్చిపోయాను. బాయ్, హూ ఇస్ ద దురందర్, మీ ఆర్ యూ? దురందర్ మీ. You are the Durandar? You can't even enter India. How can you be the Durandar? I can enter Pakistan. I am the Durandar. You are Durandar. సో మన పాకిస్తానీ బ్రో ఫ్రమ్ కరాచీ లాస్ట్ టైం కలిసాడు. గుడ్ వైబ్. కరాచీ వెళ్ళి ఆయన 169 అపార్ట్మెంట్ కట్టిస్తున్నాడు ఆ బిల్డింగ్ చూడడానికి. సో ఈలో ఒక్కసారి కర్ణాకర్ బ్రో, సో లాస్ట్ టైం మనం వీడియో చేసాము, చాలా ఎంక్వైరీస్ వచ్చాయి అన్నావు. మళ్ళీ ఇంకెవరైనా చూస్తే ఒకసారి నీ నెంబర్ చెప్పా. 9701064430. ఓకే, ఇక్కడ పెడతాను కూడా. సో మీకు ఏమైనా క్వశ్చన్ ఉంటే, నేను బిజినెస్ చేయట్లేదు కాబట్టి నాకు ఐడియా లేదు, మీరు డైరెక్ట్గా కాల్ చేయండి. ఇప్పుడు నన్ను ఎక్కడ తీసుకొచ్చావు? అదే మన ఫర్నిచర్ ఆర్డర్ ఇచ్చాక కొంచెం ఇన్స్పెక్షన్. ఓహో, ఫర్నిచర్ ఎలాగ చేస్తున్నారు, ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు అది. ఆ తర్వాత టేబుల్స్ అండ్ బెడ్ సైడ్ టేబుల్స్, బెడ్స్. ఓకే, ఇది మీకు యాక్చువల్గా ఎలాగ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారో ఫర్నిచర్ చూపిస్తాను. లాస్ట్ టైం మీకు ఫర్నిచర్ స్టోర్ ఆల్రెడీ చూపించేసాను. ఒక్కసారి మీకు డౌట్ ఉంటే ఆ వీడియో లింక్ ఇక్కడ పెడతాను, థంబ్నెయిల్ పెడతాను, మీరు అది చెక్ చేయండి. దానికి ఆల్మోస్ట్ 5 లక్షల మంది చూశారు, ఫర్నిచర్ ఐడియాస్ చూశారు. ఎస్పెషలీ హై ఎండ్ ఫర్నిచర్ కొనుక్కునే వాళ్ళకి ఎంతో బడ్జెట్ ఉంటే డెఫినెట్గా ఒక సోఫా చీప్గా కొనుక్కోవాలంటే అది మీరు ఇండియాలో కొనుక్కోవడం బెటర్, మేక్ సెన్స్. ఎందుకంటే ఇక్కడికి మీరు డ్యూటీ పే చేయాలి, షిప్పింగ్ పే చేయాలి, అవన్నీ. సో యూజువల్గా విల్లాలు లేకపోతే బల్క్ లాట్ అలా వచ్చిన వాళ్ళకి నా ద్వారా చెప్పాను కదా, మీకు ఒక 10 మందో 15 మందో కొన్నారు. ఇంకా నాకు ఎంక్వైరీస్ వస్తున్నాయి గైస్. మీకు ఏమైనా ఎంక్వైరీస్ వస్తే ప్లీజ్ డైరెక్ట్గా కరుణాకర్ గారికే కాల్ చేయండి, ఎందుకంటే నేను ఫర్నిచర్ గురించి మీకు ఏం చెప్పలేను. సో నాకు ఇంకో క్వశ్చన్ ఉంది బ్రో, ఏంటంటే ఇప్పుడు ట్విట్టర్ వార్ జరుగుతుంది భారత్కిను చైనాకి. దానివల్ల బిజినెస్కి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? ప్రాబ్లం అంటే నా ఉద్దేశం ఏంటంటే, చైనా నుంచి తెచ్చాం కాబట్టి పోర్ట్లో ఆపేయడం అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయా? ఏం లేదన్న, ఇంకా బిజినెస్ ఎక్కువ ఉందా బిజినెస్? ఎందుకు? ట్విట్టర్ వార్ అవుతుంది కదా, అంటే క్వాలిటీ వల్ల. అంటే ఇప్పుడు ట్విట్టర్ వార్ని ఎవరికైతే మెటల్ నీడ్ ఉందో వాళ్ళు ఆ ట్విట్టర్ వార్ చూడరు, ఏది చూడరు అన్న. వాళ్ళకి కావాల్సిన మెటీరియల్, సో వాళ్ళ క్వాలిటీ ఇక్కడ దొరికింది కాబట్టి ఇక్కడికి వస్తూ ఉంటారు. సో బిజినెస్కి ఏం తేడా రాలేదు. సో కానీ ఇప్పుడు చైనా నుంచి ప్రోడక్ట్ వచ్చింది కాబట్టి అక్కడ ప్రాబ్లం అలాగేం లేదా? అది యాక్చువల్లీ ట్రూ. ఎందుకంటే మీకు చైనా ఇంపోర్ట్ చేసే వన్ ఆఫ్ ద ఎక్స్పోర్ట్ చేసే బిగ్ మార్కెట్ ఇండియా.
భారతదేశంలో కూడా మేడ్ ఇన్ చైనా ఆర్ అమెరికాలో కూడా మేడ్ ఇన్ చైనా ప్రోడక్ట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. సో ఏమైనా ఇంపార్టెంట్ విషయం చెప్పాలా, అంటే కస్టమర్కి యూజువల్గా ఉండే డౌట్లు నువ్వు క్లారిఫై చేయగలవు ఇక్కడ? బేసిక్ ఏంటంటే చైనాకి అంటే మినిమం ఒక బడ్జెట్ ఉంటే ప్లాన్ చేసుకోవాలండి యాక్చువల్గా. మనకి చీప్ దొరికిందంటే చీప్ మీటర్లు ఉంది, కానీ బట్ విత్ ఇన్ మంత్స్లోనే విత్ ఇన్ ఇయర్లోనే దాని ప్రాబ్లమ్స్ అనేది డిఫరెన్స్ అనేది బయటపడతా ఉంటాయి. సో ఏంటంటే మినిమం బడ్జెట్ ఉంటే చైనా ప్లాన్ చేసుకోవచ్చు హ్యాపీగా. ఇంకో క్వశ్చన్ బ్రో, ఇప్పుడు ఒక అంటే ఎగ్జాంపుల్ అడుగుతున్నా, ఒక పెద్ద విల్లాకి ఫర్నిచర్ ఒక 70 లక్షలు అనుకుందాం. ఓకే, ఆ హై ఎండ్ 70 లక్షల ఫర్నిచర్ ఇక్కడ కొంటే అదే హై ఎండ్ ఫర్నిచర్ ఇండియాలో దొరకదు నాకు తెలుసు. ఇండియాలో బెస్ట్ క్వాలిటీకి ఎంత డబ్బులు మిగులుతాయి యూజువల్గా? నేను మాట్లాడుతుంది ఒక పెద్ద విల్లా ఫర్నిష్ చేయడం అరౌండ్ ఒక 30% మీరు సేవింగ్స్లో ఉండొచ్చు. 30% సేవింగ్స్. క్వాలిటీ పరంగా క్వాలిటీ 100%. చూడండి గైస్, ఇక్కడ ఫ్యాక్టరీలోనే షోరూము, ఎక్కడో షోరూమ్ కాకుండా ఈ ఫ్యాక్టరీ పైనే షోరూమ్ ఉంది. ఆ తర్వాత దీన్ని డస్ట్ చేసి క్లీన్ చేసి ఇది వాడట్లే కదా, ఇది మొత్తం పైకి తీసుకెళ్తారు. ఇక్కడ కొంచెం ఫినిష్ ప్రోడక్ట్స్ లాగా ఉన్నాయి, మనం చూద్దాం ఒక్కసారి. ఇది ఫ్యాక్టరీలో షోరూము, రియల్ షోరూమ్ కాదు. అంటే మనం లార్జెస్ట్ ఫర్నిచర్ షోరూమ్కి వెళ్ళాం కదా, అలా కాకుండా ఇదిగోండి వేరియస్ వెరైటీస్ అయితే ఇక్కడ చూపిస్తున్నారు మీకు. మీరు కూడా చూడొచ్చు రూమ్స్ లాగా. ఇదిగో డైనింగ్ టేబుల్, మా కజిన్ దగ్గర ఇదే సేమ్ డైనింగ్ టేబుల్ ఉంది వేరే వైట్తోని. సో మనం ఫ్యాక్టరీలో ఉన్న షోరూమ్ అయితే చూస్తున్నాం. చూడండి మీకు ఐడియా కోసం. మళ్ళీ ఇక్కడ ఏంటంటే షోరూంలోనే కాకుండా మీకు ఒక డిజైన్ ఉంటే అది కూడా వాళ్ళు కస్టమైజ్ చేస్తారన్నమాట. మళ్ళీ అందరూ వినేవాళ్ళకి నాయన, నాకు ఈ బిజినెస్లో నేను భాగస్వామిని కాదు, నాకు 0.0001% కమిషన్ కూడా రాదు. ఎవడైనా నేను ఏదో కమిషన్ చూపిస్తాను అనుకుంటే మళ్ళీ మీ చెప్తే మీరు కొట్టుకోవాలి, అంతకన్నా నేను ఇంకేం చెప్పలేను. ఏదో నేను అలాగా ట్రావెల్ చేస్తున్నాను, మీకు హెల్ప్ చేద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇదిగోండి రకరకాల రూమ్స్, రకరకాల ఇది ఈ ఫ్యాక్టరీలోని. ఇది మళ్ళీ చూడండి డిఫరెంట్ ఐడియాస్ చూసారా. మనం కస్టమర్ అంతే. మన కరుణాకర్ బ్రోకి అయితే కాల్ చేయండి. అదనమాట విషయం. ఇంకెంత చూపించినా మళ్ళీ ఇంకో 40 నిమిషాలు వీడియో చేయాలని ఎడిట్ చేయాలని ఓపిక లేదు. ప్లస్ నాది నేను ఇన్స్పెక్ట్ చేసుకోవాలి కదా. మళ్ళీ మన పాకీ బ్రదర్ ఏమో ఆయన సోఫా కొనుక్కోవాలి, ఆ షోరూమ్కి వెళ్దాం అంటున్నాడు. అసలు ఓపిక లేదు. కానీ కొన్నిసార్లు ఏం చేస్తాం, మన ఇండియన్ హార్ట్, మన భారతదేశం గొప్పతనం, మన భారతదేశం ఛాతి హృదయం పెద్దదని చూపించడానికి అడిగి నేను హెల్ప్ చేస్తాను. ఎందుకంటే వాడు కూడా పాకిస్తాన్లో వెళ్ళినప్పుడు నాకు చాలామంది హెల్ప్ చేశారు పర్మిషన్ తేడానికి, ఎక్కడెక్కడికి వెళ్ళడానికి. సో హ్యుమానిటీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. ఇది చూడండి ఐడియాస్ ఇంట్లో కొన్ని అమెరికాకి సూట్ అవ్వవు, ఈ ఇండియాకి ఇవి ఎంత బాగుంటాయి. ఇలాగా హై ఎండ్ అంటే హై ఎండ్ సూపర్ ఉంది. సో ఇదిగోండి మా ఫర్నిచరు, ఇది ఫ్యాక్టరీకి వచ్చేసాం డైరెక్ట్గా. మనం ఆర్డర్ ఇచ్చేసాక మెటీరియల్ ఎలాగ తయారవుతాయి, ఏంటి, క్వాలిటీ బాగుందా, ఈ అనుమానాలు లేకుండా. ఇదిగోండి ఇక్కడ ఇదేంటి బెడ్. సో ఒక బెడ్ ఆర్డర్ ఇచ్చింది. లెదర్ క్వాలిటీ చూడవచ్చు. లెదర్ క్వాలిటీ ఓకే. అండ్ మెయిన్ ఏంటంటే ఆ స్టిచ్చింగ్ కానుంచి. సో యూజువల్గా మీరు డిజైనర్ బ్యాగ్స్ ఏవి చూసినా మనకి ఎక్కడ తేడా వస్తుంది అంటే స్టిచ్చింగ్ దగ్గర ఏదో చిన్నవి బయటకు వచ్చాను ఆ టైపు. సో ఇలాగ మనం ఇన్స్పెక్షన్ చేసుకొని ఫైనల్ ప్రోడక్ట్ అయిపోయి కూడా మనం వచ్చి చూసుకొని మనకి ఏదైనా నచ్చలేదంటే వదిలేసుకోవచ్చా? 100%. ఓకే. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ వుడ్ ఉంది కదా, ఇది యూజువల్గా ఏంటంటే ఇప్పుడు లెదర్తో కవర్ చేసి పడేస్తారు A to Z. సో ఇన్సైడ్ ఏ వుడ్ వాడారు కూడా మనకు తెలియదు. ఓహో ఇప్పుడు వచ్చి మనం చూసుకోవచ్చు. రియాలిటీ అంటే ఇన్సైడ్ ఏం వుడ్ వాడారు, సాలిడ్ వుడ్ వాడారు. ఓకే సాలిడ్. సో యూజువల్గా అంటే ప్లైవుడ్ షీట్ కొట్టేసేసి దాన్ని ర్యాప్ అది చూసాను. సో ఇది గైస్ ఇన్స్పెక్షన్ అంటే లోపల ఏం వుడ్ వాడారు. ఒకసారి లెదర్తో అంతా కప్పేశాక మనకు తెలియదు కాబట్టి ఇదిగోండి రకరకాల బెడ్స్ అవన్నీ మనం ఇన్స్పెక్షన్ చేయడానికి మనం ఆర్డర్ ఇచ్చిన ఐటమ్స్. నేను ఆర్డర్ ఇచ్చిన ఐటమ్స్ నేను చూపించదలుచుకోలేదు, ఎందుకంటే ఫైనల్ టూర్లో చూపిస్తావన్నీ. ఇప్పుడు చూపిస్తే మీకు తెలిసిపోతుంది కదా ఎందుకని. సో ఇది ఇలా కప్పేసాక మనకి లోపల ఉన్న వుడ్ తెలియదు కదా, అందుకని అది ఇన్స్పెక్షన్ చేయడానికి అయితే వచ్చామన్నమాట. అర్థమైందా? Let's say how much is the price for this one, like the idea for example this one around I think సో ఇది ఒక అంటే లోయెస్ట్ క్వాలిటీ కాదు కానీ కొంచెం చీపర్ క్వాలిటీ. ఇది మీకు చూపిస్తున్నా. ఇది ఆల్రెడీ కప్పేశారు కదా, మనకి లోపల అలా ఉంది చూడడానికి. ఇదిగోండి జెసికా, యూ రిమెంబర్ జెసికా? హాయ్, వాట్స్ యువర్ నేమ్? వాట్? చైనీస్ నేమ్. ఓకే. ఏ జెసికా లాస్ట్ టైము మన ఇండియా గురించి ఏమనుకుంటుంది చెప్పింది. సో జెసికా విల్ షో మీ అ విలేజ్ టుమారో, హాస్పిటల్ టుమారో, స్కూల్ టుమారో. కరెక్ట్? So what do you think I can be a Bollywood actor? Yeah. Huh? Yeah. Better than Atif Aslam Ali. Yeah.
आज तो बाल भी नहीं Bye. बनाया यार, Just जल्दी just say Jai Hind once. No. Please, man. मैं वहाँ का बहुत लोग तंग करते हैं यार. Yeah. Criticism पे नहीं डालते. वहाँ का लोग एक्टर बनने वाला है बड़ा. वहाँ का लोग मेरा वीडियो क्यों देखते हैं? नहीं देखता? हैं पाकिस्तानी लोग. आप इतना फेमस है, everyone sees you यार. I'll come back to Geo TV. I promise them. Once I finish 195, I'll go to Geo TV live in Again, Pakistan. huh? Yeah. Come. आएंगे यार. Perfect. So what is the Indian national anthem? Indian? Jana Gana Mana. Yes. Say it. No. You don't want to say it? No. Bad guy. Hey, this looks good, no? Perfect, buddy. ఇదిగోండి ఇది కూడా అవుతుంది క్లీన్గా ఎంత బాగా చేస్తున్నారు చూడండి. లాస్ట్ టైం చెప్పాడు జై హింద్ ఈసారి చెప్పంటే పాకిస్తాన్లో ఫుల్గా వేసుకున్నారట ఆడిని నా వీడియో చూసి అందుకే చెప్పను అంటున్నాడు. ఐ కెన్ అండర్స్టాండ్. సాలిడ్ వుడ్ అనుకుంటారు యూజువల్గా. సాలిడ్ వుడ్ కానీ కాదా? ఇది ఏంటంటే ప్లైవుడ్. ఓహో ఇది ప్లైవుడ్. ప్లైవుడ్ ఇక్కడ చీటింగ్ చేసేస్తారు. ఏంటంటే ఇక ప్లైవుడ్ ఇప్పుడు మనం సాలిడ్ వుడ్కి డబ్బులు కడతాం. అవును కానీ ఆడు ప్లైవుడ్ వేసి డబ్బులు మిగిల్చుకుంటాడు. మనం ఎటు ఇండియా కట్ చేసుకోవడము. అందుకని మనం ఇన్స్పెక్షన్ చేసుకోవాలి. దాంతో పాటు ఏంటంటే అంటే ఇప్పుడు ఇన్స్పెక్షన్ చేసుకోవడానికి నేనే రావాలా మామూలుగా మీ ద్వారా కొంటే మీరు చూస్తారు? ఓకే. ఆల్మోస్ట్ 99% అన్ని మేము చూసుకుంటాము. కొంతమంది క్లయింట్స్ ఏంటంటే ఇన్స్పెక్షన్కి వస్తారు, ఓకే వెల్కమ్. ఇంకోటి మేజర్ థింగ్ ఏంటంటే మేము కొన్ని సజెస్ట్ చేస్తూ ఉంటాం, యూజువల్గా సజెస్ట్ చేస్తూ ఉంటాం. అండ్ ఏంటంటే తెలిసిన ఫ్యాక్టరీస్ కావచ్చు, లేదంటే మాకు నమ్మకం ఉన్న ఫ్యాక్టరీస్ కావచ్చు. ఎందుకు సజెస్ట్ చేస్తామంటే వాళ్ళు అక్కడ చీట్ చేయరు. 100% నమ్మకం. తక్కువ దగ్గర తీసుకున్నా కూడా మనం ఇన్స్పెక్షన్ చేసుకుంటే ప్రాబ్లం లేదు. సో తెలిసిన ఏంటంటే వాళ్ళు 100% చీట్ చేయరు. మెటల్ అనుకున్న మెటల్ వస్తూ ఉంటుంది. దానికోసం ఏంటంటే కొన్ని సజెస్ట్ చేస్తూ ఉంటాం. కొంతమంది అంటే లేదు మేము ఓపెన్ మార్కెట్ కొనుక్కుంటామంటాం. ఓపెన్ మార్కెట్ కొనుక్కోవచ్చు, లేదు. కాకుండా ఏంటంటే వాళ్ళు డబ్బులు తీసుకునేప్పుడు ఉన్న ఉత్సాహం మీరు తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత దాని తర్వాత మేము వాళ్ళతో కాంటాక్ట్ అయినప్పుడు అంటే వాళ్ళంత రెస్పాన్స్ సరిగా ఉండదు. 30 days టైం అంటారు పర్సన్కి. వాళ్ళు అది కాస్త 40 days 50 days చేస్తూ ఉంటారు. అండ్ మేము ఇన్స్పెక్షన్ చేసినప్పుడు ఒక మెటీరియల్ చూపిస్తారు, ఆ ప్యాకింగ్ అయిపోయినాక మళ్ళీ ఇన్స్పెక్షన్ చేయం. వీళ్ళు ఏం చేస్తారు, ఆ ప్యాకింగ్ రాంగ్ ప్యాకింగ్ పంపించేస్తారు. అలాంటి ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. ఓకే. సో ఇదిగోండి గైస్, మీరు చూస్తున్నారు కదా కరుణాకర్ బ్రో మనకి ఎగ్జాంపుల్ చూపించారు ఎలాగ చీట్ చేస్తారు ఫర్నిచర్లో. అక్కడ రియల్ది. అలాగే కాకుండా ఇక్కడ చూడండి డానియల్ భాయ్ యూ వాంటెడ్ లైక్ దిస్ నో కౌచ్. ఇదిగోండి సోఫాలు ఫినిష్డ్ అయిపోయిన ప్రోడక్ట్ మనం చూసుకోవడానికి. ఈ ప్యాకింగ్ రెడీ టు గో. సో ఇది ఫైనల్ ప్రోడక్ట్ అన్నమాట. నేను షోరూంలోని లైట్లతోని ఆ ఫ్లోర్ల మీద చూస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక్కడ ఫ్యాక్టరీలో కాబట్టి మీకు ఇలా ఉంది. కాకపోతే మీకు చూపిస్తున్నా ఫినిష్డ్ ప్రోడక్ట్ ఎలా ఉంటుంది, ఫినిష్డ్ టేబుల్ ఎలా ఉంటుంది. చూడండి ఈ టేబుల్ ఇది క్లీన్ చేసి దానిలో పెడితే బ్రహ్మాండంగా ఉంటుంది సెంటర్ టేబుల్ ఇలాగా. సో ఇవన్నీ రెడీ టు ప్యాక్, ఇవన్నీ అయిపోతున్నాయి. సో యాక్చువల్ ఫర్నిచర్ జరిగేది ఇక్కడ. సో గైస్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న చైర్స్లో నాది ఒక చైర్ ఉంది. ఓకే, ఇన్స్పెక్షన్ అంతా అయిపోయింది, రెడీ అయిపోయింది. మీరు గెస్ట్ చేయగలరా నా టేస్ట్ బట్టి ఏ చైర్ నాదో మీరు గెస్ట్ చేయండి. ఓకేనా? మొత్తం ఫైనల్ ప్రోడక్ట్ అయిపోయాక అంతా అయిపోయాక మీకు చూపిస్తాను. కాకపోతే ఇక్కడ ఒకటి ఉంది మంది, అది ఇన్స్పెక్షన్ కూడా అయిపోయింది. ఇది చూడండి, ఇది లెదర్. మళ్ళీ ఇదే మనం మంచి షోరూంలో ఫ్లోర్ మీద వేసేసి ఫోకస్ లైట్ పెడితే వావ్ అనిపిస్తుంది. మనం ఫ్యాక్టరీలో చూస్తున్నాం కాబట్టి ఈ విధంగా ఉంది. ఇదిగోండి సెక్షనల్. నాదేదో నేను చెప్పను, ఓకే, మీరు గెస్ట్ చేసుకోండి అంతే. या फिनिशिंग इज वेरी गुड. आई नो दानियल भाई इसीलिए लाया इधर यार. సూపర్. ఇవ్వండి. చాలా బాగుంది. వావ్. ఇవ్వండి చూడండి గైస్, ఇక్కడ మన ఈ ఎండ్ టేబుల్స్ కూడా చూడండి. ఇది క్వాడ్జా మార్బులా? మార్బుల్. చూడండి గైస్, మీరే చూడండి ఒకసారి క్వాలిటీ మీకు ఎలా అనిపిస్తుందో. వాట్ రెడీ అయిపోతుంది. ఎక్కువ బోర్ కొట్టించును, మన ఇన్స్పెక్షన్కి వచ్చాం అంటే వాట్ గోస్ బిహైండ్ ఫర్నిచర్ అని అది చూపించడానికి నేను వీడియో చేస్తున్నా. మనకి కాంటెంట్ కూడా కావాలి కదా. ఆ తర్వాత ఇంకోటి మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇది చూడండి, ఇది రెడీ అయిపోయింది. మళ్ళీ ఇది మందా కాదా కీప్ గెస్సింగ్. ఇది రెడీ అయిపోయింది. చూడండి ఒక్కసారి ఈ చైర్స్ ఎంత కంఫర్టబుల్ ఉందో, ఎంత బాగుందో. ఈ టఫ్టెడ్ వెరైటీ కానీ హై ఎండ్ అంటే హై ఎండ్. ఇవ్వండి టేబుల్ చూడండి, డైనింగ్ టేబుల్. మళ్ళీ ఇది నాదా కాదా కీప్ గెస్సింగ్. ఇది చూడండి, అచ్చాయా క్వాలిటీ? Look at the finishing, na? You have to say you are a big construction guy, so you tell me. No, the Achha? finishing is very good. Why is perfect? I've been to many places. Yeah. He will bring me to the best place. Okay. Very nice. చాలా బాగుంది బ్రో. ఇది యాక్చువల్లీ మన ఇది చాలా బాగుంది అక్కడ. డైనింగ్ టేబుల్ కదా, చైజ్.
సూపర్ ఉంది. ఇదే టేబులా? ये भी दिखाओ ना. బెడ్ ఫ్రేమ్. యా ఇప్పుడు ఏంటంటే ఈ లోపల ఏ వుడ్ అని తెలియకుండా యూజువల్గా అంటే మనం బడ్జెట్ని బట్టి వాళ్ళు వుడ్ క్రియేట్ చేస్తాం మనకు చెప్తారు. సో దీంట్లో ఏంటంటే వాల్నట్, సాలిడ్ వుడ్, యాష్ వుడ్, ప్లైవుడ్, లేదంటే MDF, HDF. ఇదే వుడ్ అయితే? ఇది ప్లైవుడ్. ప్లైవుడ్. ఓకే, ప్లైవుడ్ అంటే చీపర్ అని కాదు, ప్లైవుడ్ ఆల్సో గుడ్. బట్ ఏంటంటే ఇంకా బెటర్ సాలిడ్ వుడ్ ఉంది అదైతే. సో వన్స్ అయిపోయినాకంటే వాళ్ళు మెటల్తో కవర్ చేసినప్పుడు మనకు తెలియదు, ముందే మనం చూసుకుంటాం. ఉంది చూసుకుంటాము. కానీ మనం చూసాక మళ్ళీ తీసేసి మార్చారా? అలాగే లేదా? లేదు. సో ఇంకోటి ఏంటంటే ఒక ట్రస్ట్, ఈ కంపెనీ మీద ఒక ట్రస్ట్, నమ్మకం. సో వాళ్ళు 100% ఏంటంటే ఎప్పటి నుంచో రిలేషన్ ఉంది కాబట్టి వాళ్ళు చీట్ చేయాలి. ఓకే, అర్థం. ఇవ్వండి గైస్, ఇంకోటి రెడీ అవుతుంది. ఇది చూస్తే ఎలా ఉంది అక్కడ చూడండి. ఫినిష్ ప్రోడక్ట్ ఎంత అద్భుతంగా ఉందో. ఆ చైర్స్ కానీ, ఆ డైనింగ్ టేబుల్ కానీ చూసారా? సో మన ఐటమ్స్ ఏంటో మీరు గెస్ట్ చేసుకుంటూ ఉండండి. ఆబ్వియస్గా ఎప్పుడు అది రెడీ అయ్యేటప్పుడు ఫైనల్ చూపిద్దాం. ఓకే గైస్, సో బిహైండ్ ద షో చూపించాను మీకు. అందరూ వచ్చేసి షోరూమ్ ఎలా ఉంది, ఫర్నిచర్ ఎలా ఉందని చూపిస్తారు. మనం యాజ్ రియల్ యాజ్ పాసిబుల్, సో యాక్చువల్ ఫ్యాక్టరీ ఎలా ఉంది అన్నీ చూపిస్తున్నా చైనా వచ్చి. ఓకేనా? సో చైనా మళ్ళీ చెప్తున్నా, ఇంకా 9 ఏళ్ళు ఉంది. ప్రతి ఊరు, విలేజ్, మారుమూల నేచర్ ఎన్ని కావాలంటే అది చూపిస్తా. మా జీవితంలో ఇంకా ట్రావెల్ తప్ప ఇంకేం మిగిలింది అకాంప్లిష్ చేయాల్సింది చెప్పండి మీరు. అది చూడండి, మూవీ థియేటర్ లాగా బాగుంది. ఇది చెప్తాను కదా, యూఎస్ఏకి చైనా నుంచి తీసుకెళ్ళడం మేక్స్ నో సెన్స్ నా ఒపీనియన్. అంటే బల్క్లో అయితే తీసుకోవచ్చు, కానీ ఎందుకంటే అమెరికాలో చాయిస్ వివిడ్గా ఉంటుంది, అన్నీ ఈజీగా ఉంటాయి కదా. అది సో నేను కొంచెం చూడాలి. నా మాడ్యులర్ కిచెన్ ఇక్కడి నుంచి తెప్పించుకోవాలా, అక్కడ యూఎస్ఏలోనే మెటీరియల్ కొనుక్కుంటే ఈజీగా, అది నేను ఆలోచించాలి. భారతదేశం పర్స్పెక్టివ్లో చెప్తున్నా. చూడండి, సూపర్. అసలు ఐడియా వచ్చిందా బ్రో? చైనా చూడండి, మొక్కజొన్న పొత్తులు తింటావా? దాని మీద కండే అంటారు దాన్ని, పీచ్ లాగా ఉంటుంది. ఆ పీచ్తో చేశారు ఇది. ఓడి అమ్మ, చూడండి, మొక్కజొన్న తీసేసి మనం పీచ్ తీసి లోపల గింజలు తింటాం కదా, ఆ పీచ్తో చేసిన ప్రోడక్ట్. ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ, బయోడిగ్రేడబుల్, లెస్ ప్రెషర్ ఆన్ ద ఎన్వైరన్మెంట్. ఇది గైస్ చైనా అంటే. సో ఇందాక నువ్వేమన్నావు బ్రో, చైనా వాళ్ళు ఎలాగ బాగుపడాలో చూస్తారు, కానీ వేరే వాళ్ళు తగ్గించడం నువ్వు చెప్తున్నావు కదా. ఇది నిజమో కాదో నాకు తెలియదు, నాకు కూడా అలానే అనిపించింది. వాళ్ళు ఎలా బెటర్ అవ్వాలి, వాళ్ళు ఎలాగ ఎదుగుదలా అని వేరే వాళ్ళు ఎలా పడిపోవాలని ఆలోచించరు. నాకు అదే పర్స్పెక్టివ్ వచ్చింది. కాకపోతే నేను చైనా జస్ట్ విజిటర్లాగా వస్తున్నా. అది నిజమా కాదా? 100%. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి పని వాళ్ళది, పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది కాన్సెప్ట్ ఉండదు. సో ఏంటంటే వాళ్ళు వచ్చామా, వాళ్ళు చేసుకున్నామా, వాళ్ళ మనీ అర్న్ చేసుకున్నామా, అంతవరకే ఉంటుంది. కానీ పద్దాలు అంటే అక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ఈ సొల్లు కబుర్లు అయితే ఉండవు. కానీ మరి చైనా భారతదేశంకి వ్యతిరేకంగా ఏమైనా ట్విట్టర్లో చేస్తుందా? లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఎంతో మంది ఇండియన్స్ చూస్తుంటారు, హాస్పిటాలిటీ ఎక్కడ తగ్గిందా? ఎక్కడ తగ్గలేదు. నాది చెప్పాను. ఎవరైనా చైనా వాళ్ళు వ్యత్యాసం చూపించారా? మీరు ఇండియన్స్ అన్నట్టు చెప్పారా? ఇప్పుడు వచ్చిన ఓకే, ఇది చూస్తున్న ప్రతి ఒక్కరు, చైనాకు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఎవరికైనా సరే ఒక చేదు అనుభవం జరిగిందా? అది కరెక్ట్. ఇప్పుడు అదే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పారు కదా, వీళ్ళ ఆలోచన ఏంది, ఆ వేస్టేజ్ ని, ఆ వేస్ట్ తో ఇంకేం చేయాలి ప్రొడక్ట్ అనేది వీళ్ళ ఆలోచన చూస్తున్నారు. మనం ఏదైనా తీసి పక్కన పడేస్తాం. కరెక్ట్. నిన్న బ్రో నేను అది డ్రైవర్లెస్ కార్, నాది ఐడి పనిచేయలేదు. ఎవరో ఒక సేల్స్ గర్ల్ డీజే షోరూంలో వచ్చి తను డబ్బులు పెట్టి నా కార్ ఎక్కించింది. ఎవరు చేస్తాడు అలాగా? అది స్మాల్ ఎగ్జాంపుల్. నేను మర్చిపోలేకపోతున్నాను ఆ విషయం. డబ్బులు తీసుకుంటా, కాలుకి దండం పెట్టాను, తీసుకో అమ్మా డబ్బులు, అలీపేలో పంపిస్తా. తీసుకోలే, 500 రూపాయలు, చిన్న విషయం కాదు. మళ్ళీ బాయ్, कैसे हो? జై హింద్ బోలో. जय हिंद। बोल दिया, चेपिच से जय हिंद। नहीं तो आप वाला उसमें भी यही बोलता है, तेलुगु में भी यही सेम वर्ड। No, जय हिंद is common नहीं, but same wording. Yeah, same word. Hindi, Telugu, Jai means victory. Yeah, I know. Hindi is Hind in Hindustan. Because you said Jai Hind, I'm saying Pak Sar Zamin Shadbad. Pak Sar Zamin Shadbad. Kishware Hasin Shadbad. Tu Nishane Azme Ali Shan Arze Pakistan. See man, I know your national anthem too. Yeah, you are love man. You know everything. There you go. అసలు క్వాలిటీ చూడండి గైస్, ఎంత అద్భుతంగా ఉంది నిజంగా. ఐఎమ్ రియలీ లైకింగ్ ఇట్, చాలా బాగుంది. సో మనం ఇప్పుడు వేరే ఫ్యాక్టరీకి వెళ్దాం, ఇంకా హై ఎండ్ ఫ్యాక్టరీ, అది కూడా చూద్దాం. మీకు 10 వీడియోలు చేయను, మళ్ళీ నేను చెప్తున్నాను, డబ్బుల కోసం వీడియోలు చేయను. ఏ వీడియోలు ఈ ఫ్యాక్టరీ ఇలాగా, ఈ సోఫా ఇలాగా అలా చేసుకోవచ్చు, చేయను. రెండో ఫ్యాక్టరీ కూడా మీకు చూపిస్తా. మీకు ఇప్పుడే జెసికాతో మాట్లాడాం కదా,
హాస్పిటల్ రెడీ అయిపోతుంది, స్కూల్ పబ్లిక్ స్కూల్ రెడీ అయిపోతుంది, మెయిన్ చైనాలో రియల్ విలేజ్ రెడీ అయిపోతుంది. ఓకేనా? అది గైస్. నో డౌట్. ఇప్పటిదాకా నువ్వు అమ్మిన వాళ్ళతో, అంటే నువ్వు ట్రేడ్ చేసిన వాళ్ళతో ఎక్కడి నుంచి నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చిందా? నెగిటివ్ ఫీడ్బ్యాక్స్ అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కొంచెం తక్కువ బడ్జెట్లో వస్తారు కొంతమంది. సో ఇక్కడికి వచ్చినాక ఏంటంటే అంతా ఎక్స్పీరియన్స్ ఫీల్ అయిపోతారు. నేను ముందు చెప్తా ఉంటాను, యూజువల్గా ఏంటంటే ఇక్కడ బేసిక్ దగ్గర నుంచి హై ఎండ్ వరకు ఉంటామండి ఫర్నిచర్స్. అన్ని రకాలు. సో ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే మన చెయ్యి ఆటోమేటిక్గా ద హై ఎండ్ వైపు వెళ్తా ఉంటాం. సో బట్ మన బడ్జెట్ మాత్రం ఏంటంటే మైండ్లో అక్కడే ఉంటుంది. సో ఆ రెండు మ్యాచ్ అయిపోవడంలో డిసప్పాయింట్ అవుతుంటారు కొంతమంది ఏదైతే మెటీరియల్ మీద రియల్ అవగాహన ఉండి ఆ మెటీరియల్ వర్త్ చూసుకోవాలకైతే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు వాళ్ళకి. సో ఇదిగోండి, ఈ ఫ్యాక్టరీ మొత్తంకి ఓనర్ బిలియనీర్. నో ఇంగ్లీష్ బట్ మోర్ మనీ చైనా మనీ మ్యాన్. సో మన ఫర్నిచర్ అంతా ఫైనలైజ్ అయిపోయింది, ఇన్స్పెక్షన్ అయిపోయింది, ఇంకా లాస్ట్ స్టేజ్లో ఉంది. ఈలోగా చైనాలోని ఒక బిలియనీర్ని మీకు చూపిస్తా. బిలియనీర్ అంటే బిలియనీర్. మొత్తం అల్యూమినియం ఫ్యాక్టరీలు, గ్లాస్ ఫ్యాక్టరీలు అన్నీ ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ అవుతాయి, హై క్వాలిటీ. వీటిని ఒక 60 పెద్ద కంపెనీలు మార్కెట్ చేస్తాయన్నమాట. సో చైనాలో పరమ కోటీసోడు ఎలా ఉంటాడు, నెక్స్ట్ ఆ ఫ్యాక్టరీలు ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, నెక్స్ట్ నిజంగా డిజైనర్ మాడ్యులర్ కిచెన్స్ కానీ అవి. ఇది ఫ్యాక్టరీ కదా, ఈ ముందరకి వేరే షోరూమ్ ఉంది, అది చూస్తే ఆశ్చర్యపోదన్నమాట. ఇదిగోండి ఫ్యాక్టరీ వర్కర్స్. ఈ ఫ్యాక్టరీ వర్కర్స్ వాళ్ళ లైఫ్ స్టైలు, ఈయన ఎంత డబ్బు ఉన్నాడు, ఈయనకి ఎన్ని కార్లు ఉన్నాయి, అవన్నీ మీకు నెక్స్ట్ వీడియో చూపిస్తాను. ఓకేనా గైస్? యాజ్ ఆల్వేస్ నా వీడియోస్ చూస్తున్నట్టయితే, సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మర్చిపోకుండా రవి తెలుగు ట్రావెల్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.